హాయ్ అండి, వెల్కమ్ అమ్మ చేతి రుచులు. ఇవాళ మనం పప్పుచారు చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. ముందుగా కందిపప్పు అండి, ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నాను నేను. 3 పచ్చిమిరకాయలు అండి, ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు అండి, 3 టమాటాలు అండి, ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఇలా పప్పు తాలింపు పెట్టుకోవాలి కదండి. నేను 1 స్పూన్ ఆయిల్, 1 స్పూను నెయ్యి తీసుకున్నానండి. తాలింపుకి ఇదిగోండి తాలింపు దినుసులు, పెద్దుల్లిపాయ 1, కరివేపాకండి, కొత్తిమీర తీసుకున్నాను. ఇందులోనే ఈ తాలింపులోకి జీలకర్ర, చిల్లులపాయ కూడా తీసుకోవాలండి. పప్పు వండుకోవడం అయితే స్టార్ట్ చేద్దామండి. పప్పుచారు ఫస్ట్ కందిపప్పు కుక్కర్లో వేసుకోవాలండి. తర్వాత ఇందులోనే పచ్చిమిరకాయ ముక్కలు వేసామండి. నీట్గా కడిగేసుకొని ఇందులోనే టమాటా ముక్కలు కూడా పప్పు కడుక్కున్నాక టమాటా ముక్కలు కలుపుకుందామండి. కలుపుకొని 3 విజిల్స్ పెట్టుకుందాం. కుక్కర్ పెట్టేసుకున్నానండి. ఈలోపు మనము చింతపండు తీసుకున్నాం కదా, ఈ చింతపండు నానబెట్టుకొని పులుసు తీసి పెట్టుకుందామండి. చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆ ఉడికిన పప్పులోకి పసుపు, కారం వేసుకోవాలండి. నేను 2 స్పూన్లు కారం తీసుకున్నాను, హాఫ్ ఏమో పసుపు తీసుకున్నాను. పప్పు ఉడికింది చూసి కలుపుకుందామండి. పప్పు కొంచెం ఉడికిందండి. ఇందులో మనము టమాటా ముక్కలు, పసుపు హాఫ్ వేసుకోండి, పసుపు, కారం 2 స్పూన్లు వేసుకోండి ఈ ఉడికిన పప్పులో. ఇందులోనే చింతపండు పులుసు కూడా పోసేసుకోండి. కొంచెం వాటర్ పోసుకుందామండి. అందులో పోసుకున్నాం కదండి. మొత్తం ఒకసారి ఊరికి లైట్గా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందామండి. 2 విజిల్స్ వచ్చాక ఆపుకుందాం. 2 విజిల్స్ వచ్చే వరకు చూద్దాం. పప్పు ఉడికింది చూద్దామండి. ఉడికిపోయిందండి. ఇది మెదుపుకుందాం, పప్పు మెదుపుకుందాం. ఎందుకంటే పప్పు రుబ్బుకొని ఇలా తగినంత వాటర్ పోసుకున్నానండి నేను. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఈ గిన్నెలో స్టవ్ మీద గిన్నె పెట్టేశానండి. ఈ గిన్నెలో మనం 1 స్పూను నెయ్యి, 1 స్పూను ఆయిల్ తీసుకున్నాం కదా, ఇది వేసేద్దామండి. పప్పు తాలింపు కావాల్సిన దినుసులు తీసుకున్నాం కదండి. ఇవన్నీ మనము ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుందాం. ఆయిల్ కాగింది కదండి. ఫస్ట్ మనము చిన్నపాయలు ఇట్లా నల్లగొట్టి వేసుకుందామండి. కొంచెం ఇందులో జీలకర్ర కూడా వేసుకోవాలండి. తాలింపు దినుసులు కూడా వేసుకోవాలండి. చిట్టుపట్ట మట్టిని కదండి. ఇందులోనే మనము ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా కలర్ మారే వరకు వేయించుకోవాలండి. కొంచెం కలర్ మారాక కరివేపాకు వేసుకున్నామండి. చూసారు కదా, ఇలా వేగినాయి కదండి. ఇందులో మనము కరివేపాకు వేసుకున్నామండి. కరివేపాకు వేగింది కదండి.
ఇప్పుడు మనము పప్పుచారు ఉడకబెట్టి మెదిపి నీళ్ళు కూడా కలిపి పెట్టుకున్నాం కదా, అది ఇందులో పోసేద్దామండి. ఇలా కలుపుకొని ఇందులో మనము ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామండి. పులుపు సరిపోయిందా ఉప్పు సరిపోయిందో చూసుకొని ఒకసారి చెక్ చేసుకుందామండి. ఓకే అండి, ఇందులో అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. మనం ఇప్పుడు ఈ తాలింపు వేసుకున్నాం కదా, పప్పుచారు కూడా పోసేసుకున్నాం కదండి. ఈ తాలింపులో ఇప్పుడు మనం పులుపు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఇందులో కొత్తిమీర కూడా వేసుకున్నామండి. పప్పుచారులో కొత్తిమీర సూపర్ ఉంటుంది. పప్పుచారు కూడా వేసుకొని బాగా పప్పుని తెరలనిద్దామండి. అచ్చిరులపాయి జీలకర్ర అవన్నీ వేసాం కదండి, కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసాం కదా, ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ పప్పుచారులోకి ఉడుకుతాయి. కాసేపు తెల్లనిద్దామండి పప్పుచారు తెరలే వరకు మనం తెరలేలోపు పక్కన అప్పడాలు కూడా వేయించుకుందామండి. పక్కనే అండి అప్పడాలు కూడా వేయించేసుకుందాం. జాగ్రత్తండి, ఆయిల్ చేతి మీద పడుతుంది. చూసారు కదండి పప్పు ఎలా తెరులుతుందో, ఇలా చక్కగా తెరలాలి. ఆహా, నాకైతే ఆకలి పెరిగిపోతుందండి. ఎప్పుడు తిందామన్నంత ఆత్రంగా ఉంది పప్పుచారు చూస్తుంటే. రెడీ, టేస్ట్ చేద్దాం. ఇంకా ఆఫ్ చేసుకుందామండి, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని వడ్డించేసుకుందాం. పదండి మన వాళ్ళకి టేస్ట్ చూపిద్దాం. టేస్ట్ చేయి మమ్మీ. తిని చూసి ఎలా ఉందో చెప్పు. చాలా బాగుందండి, అన్నీ సరిపోయినాయి, బాగుంది. థ్యాంక్ యూ. చూసారు కదండి పప్పుచారు అయితే సూపర్గా కుదిరింది. చక్కగా ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళు కూడా సింపుల్గా నేర్చేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఇక మీకు వంక ఎవ్వరు చెప్పరు అనమాట, అంత టేస్ట్గా ఉంది పప్పుచారు. సింపుల్గా మీరు కూడా చేసేసుకోండి ఇలాగా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.